ఆమేన్. గడిచినటువంటి వారాలలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం వరకు మనం ఆలోచన చేసాం. ఈ సందర్భాలలో బాప్తిస్మిచ్చి యోహాను గారు ఏమీ తినకుండగా జనాలందరితో కలవకుండగా ఉండిన కారణాన్ని బట్టి, ఇతడు దెయ్యం పట్టిన వాడు, అందరితోనూ కలవట్లేదు, తినట్లేదు, తాగట్లేదు అని ఆయన మీద నిందలు వేసినటువంటి మనుష్యులను మనం చూసాం. అది బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి. ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఏం మాట్లాడుతున్నారు అంటే, ఈయన తింటున్నాడట, త్రాగుతూ ఉన్నాడట. కాబట్టి ఇతడి స్నేహితులు ఎవరంటే సుంకరులు, పాపులు. వాళ్ళతోనే కలిసి తిరుగుతున్నాడు. పాపులింటికి భోజనానికి వెళ్ళాడు, పాపాత్మురాలు భోజనానికి పిలిచింది, ఎవరైనా ఏమైనా పెడితే తింటున్నాడు. కాబట్టి ఇతను తిరుగుబోతూ, తిండిపోతూ, త్రాగుబోతూ. తర్వాత ఇతని స్నేహితులేమో పాపులు. ఇలాంటి వారితో ఇతను స్నేహం చేస్తూ ఉంటాడు అని ఆయన మీద నిందలు వేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇక 20వ వచనం నుండి ఈరోజు మరికొన్ని వాక్యాలను మనం ఆలోచన చేద్దాం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. పై సందర్భాలైన తర్వాత ఆయన కొన్ని పట్టణాల్లో విస్తారమైన అద్భుతాలు చేశారట. ఆ విస్తారమైన అద్భుతాలు చేసిన తర్వాత వాళ్ళలో నుండి ఒక ఫలాన్ని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఉదాహరణకి మనం మొక్కలు వేసుకున్నాం అనుకోండి, వాటికి డైలీ నీళ్లు పోస్తాం, వాటి బాగోగులు చూసుకుంటాం. వాటి నుండి మనం ఏం ఆశిస్తాం? పువ్వులు లేదా కాయలు, ఫలాలు ఆశిస్తాం. తర్వాత మన వాళ్ళు రైతులు ఉన్నారు, వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆ పంట నుండి దిగుబడి ఆశిస్తారు. బోల్డంత పెట్టుబడి పెడతారు చేనికి, దాని నుండి దిగుబడి ఆశిస్తారు, అంటే లాభం ఆశిస్తారు. అలాగే ఆవులున్నా, గేదెలున్నా వాటి నుండి ఫలాలు ఆశిస్తారు. జాబ్ చేసామంటే జీతం కావాలి, అంటే మనం ఒక పని చేసినప్పుడు ఆ ఫలితాన్ని ఆశిస్తాం. మనం చదువుకున్న వాళ్ళకి మంచి రిజల్ట్ కావాలి, తర్వాత ఒక మంచి జాబ్ కావాలి. పంట వేస్తే పంట పొలం అనేది మంచి పంటనివ్వాలి, దాని దిగుబడి వాళ్ళు పొందుకోవాలి, లాభాలు పొందుకోవాలి. ఇలాగా ప్రతి మనిషి కూడా ఆలోచిస్తాడు. పిల్లలకి ఎన్నో లక్షల రూపాయలు అప్పులు చేసి తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తారు అంటే, వాళ్ళు ప్రయోజకులు అవుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, ఏదో ఒక ఉద్యోగాన్ని పొందుకుంటారు. ఇలాంటి ఆలోచనతో అప్పులు అయినా చేసి బ్యాంక్ లోన్ తీసుకుని పిల్లల్ని చదివిస్తారు. సేమ్ ప్రభువారు కూడా, ఆయన కూడా కొన్ని పట్టణాల్లో విస్తారమైన అద్భుతాలు చేశారట. ఆయన విస్తారమైన అద్భుతాలు చేసిన తర్వాత ఆ పట్టణస్తుల నుండి ఆయన ఫలాన్ని పొందుకుంటున్నాడు. ఫలాన్ని, ప్రతిఫలం అంటే ఆయన చేసిన దానికి వాళ్ళు ఏది ఇచ్చేసింది ప్రతిఫలం అవుతుంది. ఫలము అంటే అది ఆయన కోసం కాదుగా. ఏంటి ఆయన ఫలాన్ని పొందుకునేది అంటే, పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. ఎన్నో రోజులు వాళ్ళ మధ్య ఉండి, పగలు రాత్రి కూడా వాళ్ళతోనే సహవాసం చేసి, వాళ్ళకి ఎన్నో రకాలుగా దేవుని గూర్చినటువంటి సువార్త మానాలు వాళ్ళకి తెలియజేసి, ఎన్నో అద్భుతములు, మహత్కార్యాలు, సూచక క్రియలన్నీ చేసి, వాళ్ళతోనే ఉండి, వాళ్ళతోనే తిని, వాళ్ళతోనే పడుకుని, వాళ్ళతో మమేకమైపోయి, ఎంతో ఆయన జీవితం అంతా దారపోసి అక్కడే ఆయన ఉండి, అక్కడ వాళ్ళకి ఎన్నో వాక్యాలు చెప్పి, ఎన్నో సూచక్రియలు, ఎన్నో అద్భుతాలు అన్నీ చేసిన తర్వాత ప్రభువారు వారి నుండి ఏం ఆశిస్తూ ఉన్నారు? వెండి బంగారాల మారు మనస్సును కోరుకుంటున్నాడు ఆయన. ఎవరి నుండి? ఆ పట్టణస్తుల నుండి మారు మనస్సును పొందుకుంటున్నాడు. వాళ్ళు పొందుకుంటే చూడాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు మారు మనస్సు పొందలేదట. వారు మారు మనసు పొందలేదట. కాబట్టి ఆయన వారిని ఇలాగా
గద్దించారట. మారు మనసు అంటే ఏంటి? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని ఆల్రెడీ మనం చదువుకున్నాం. అసలు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటండి? మీరు ఎక్కడికో ఆలోచించకండి, జస్ట్ అందులో ఉన్న అర్థాన్ని చెప్పండి. మారు మనసు అనగా మనసును మార్చుకోవడం. ప్రభువారు కూడా చెప్తారు, మీ మనస్సు మారి నూతన పరుచుకోండి అన్నాడు. మీరు మనస్సులు మార్చుకోవాలి అన్నారు. ఎలాగ మార్చుకోవాలి? చిన్న పిల్లలను పోలిన మనస్సును మీరు కలిగి ఉండండి అన్నాడు. 2 ఉదాహరణలుగా చెప్పినటువంటి సందర్భాలు. చిన్న పిల్లలు కలిగి ఉన్నటువంటి మనస్సును మీరు కలిగి ఉండండి, మీ మనస్సులు మార్చుకుని రూపాంతరము పొందుకోండి అని కూడా చెప్పారు. అంటే మనసును ఏం చేసుకోవాలట? మార్చుకోవాలి. మనసును ఎందుకు మార్చుకోవాలి? మనసును ఎందుకు మార్చుకోవాలండి? మనసు మారితేనే మనిషి మారతాడు. మనసు మారకపోతే మనిషి మారడు. అందుకని మృదువైన మనసు, కఠినమైన మనసు అనే పదాలు మనకు కనబడితే చూస్తాం. మృదువైన మనసు అండి ఆయనది, కఠినమైన మనసు అండి ఆమెది. ఇలాగ మనం మాట్లాడుతూ ఉంటాం. మనసు అంటే మనసు మారితేనే మనిషి తన యొక్క ప్రతి విధమైన ఆలోచనలు, ప్రతి విధమైన పనులు అన్నీ కూడా మార్చుకుంటాడన్నమాట. ఎలాంటి మనసు అంటే చిన్నపిల్లలను పోలినటువంటి మనసు. రూపాంతరం పొందుకోవాలట మనసు. అంటే ఎలా ఉన్న మనిషి అలాగే ఉంటాడు. మనిషి మారిపోతాడు, ఆకారం మారిపోద్దా? లేదు. మేము సువార్త ప్రకటించినప్పుడు కూడా మేము మతం మారాలని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మీ మతం మీరు మారక్కర్లొద్దు, మీరు ఎలా ఉన్నారు అలాగే ఉండండి. మీ డ్రెస్ మీరు మార్చుకక్కర్లొద్దు, మీ ఆహారపు అలవాట్లు మార్చుకక్కర్లొద్దు, కానీ మీ మనసు మార్చుకోండి చాలు. మనసు మార్చుకోండి చాలు. ప్రభు వారు కూడా ఏమన్నారు? మీ ఆచారాలు మానేయండి, లేదా మీ ఆహారాన్ని మానేయండి, మీరు అలా బ్రతకడం మానేయండి, ఇలా బ్రతకడం మానేయండి అని చెప్పలేదు. మీ మనస్సు మారలేదు అని బాధపడుతున్నాడు. ఏం మారాలట? మనసు మారాలి. మనసు మారితేనే. అందుకనే వీళ్ళు మారు మనసు పొందలేదాడు. మారు మనసు పొందకపోతే ఇక బాప్తిస్మం తీసుకున్నా వేస్టే కదా. అంటే మనం దేవునికి అనుకూలమైన మనసు కలిగి ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తూ భూమి మీద ఆయనకి నచ్చినట్టుగా బ్రతికామనుకోండి, ఆయన చాలా సంతోషిస్తాడు. ఆయన పని కూడా ముందుకెళ్తుంది. అసలు మన మనసే మారలేదనుకోండి. చాలా అంటుంటారు, వీళ్ళు ఎన్నో సంవత్సరాలుగా చర్చికి వెళ్తారు కానండి ఏం మారలేదండి అంటారు. ఏం మారలేదంటే బాడీ లాంగ్వేజ్, వస్త్రాలు కాదు మార్చుకోవలసింది కాదు కదా, మనసు మారాలి. వీళ్ళు ఎన్నో ఏళ్ళుగా చర్చికి వెళ్తారండి, వారం వెళ్తారండి, తలస్నానాలు చేస్తారు, మంచి బట్టలు కట్టుకుంటారు, లేకపోతే తెల్లని వస్త్రాలు కట్టుకుంటారు, ఉపవాసాలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, సంవత్సరం అంతా ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తారు. కానీ వీళ్ళ బ్రతుకు మారలేదు, వీళ్ళ మాట మారలేదు, వీళ్ళ మనసులు మారలేదు. అంతకుముందు దేవుళ్ళలోనికి రాకముందు ఎలా ఉన్నారు, ఇప్పుడు అంతకంటే భయంకరంగా ఉన్నారు అని కొంతమందిని గురించి మనం వింటూ ఉంటాం. అంటే వాళ్ళలో పరిపక్వత అనేది రాలేదు, మారు మనసు అనేది వాళ్ళలో రాలేదని మనం అర్థం చేసుకోవాలి. మారు మనసు రాలేదట. అందుకని ప్రభువారు ఏం చెప్తున్నారట, వాళ్ళ మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగిను. అంటే క్రైస్తవ జీవితంలో మారు మనసు అనేది ఇంపార్టెంటే కాదా? ఖచ్చితంగా దేవుడు మనసును చూస్తాడు. మనిషికి ఏదన్నా లోపాలు ఉన్నాయనుకోండి, అరే నీకు నీ బాడీలో లోపాలు ఉన్నాయి కనుక, లేదా నువ్వు అనారోగ్యంతో ఉన్నావు కనుక, లేకపోతే నీ అవయవం ఒకటి లేదు కనుక నీకు పరలోకం లేదంటాడు ఆయన? లేదుగా. ఆహారం నువ్వు పలానా తింటున్నావు కాబట్టి నీకు పరలోకం లేదంటాడా? లేదు. పలానా తిన్నావన్నందుకో, లేదా నీ కలర్ ఎలా ఉందనో, నీ బాడీ ఎలా ఉందనో, నీ అవయవాలు ఎలా ఉన్నాయనో దేవుడు పరలోకానికి అవేమీ ఆటంకం కాదు కదా. కానీ మారు మనసు అనేది ఖచ్చితంగా ప్రతి మనిషికి అవసరం. ప్రతి మనిషికి మారు మనసు అనేది అవసరం. అందుకనే మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అంటే
మన మనసు ఎలా ఉంటే మన ఫలాలు కూడా అలా ఉంటాయి అన్నమాట. అందుకని ఒక మాట, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడను అనే వాక్యాన్ని మనం వింటాం. అంటే మన మనసులో ఏముంటే అదే మాట్లాడతాం అన్నమాట. అంటే క్రైస్తవ జీవితంలో మారు మనసు అనేది చాలా 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 ఇంపార్టెంట్ అని మనం గుర్తించుకోవాలి. మారు మనసు లేని జీవితాలు అవి క్రైస్తవ జీవితాలు కాదని మనం గుర్తించాలి. ప్రియమైన దేవుని వర్లారా, ఇప్పుడు ఆయన ఏ ఏ పట్టణాల్లో అద్భుతాలు చేశారో ఆ పట్టణాల పేర్లు కూడా చెప్తా ఉన్నారు. చూడండి 21వ వచనంలో, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సాయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. ఏమండి, ఇక్కడ 2 ప్రాంతాలను గురించి 2 పట్టణాలను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. అయ్యో కొరాజీనా అనేది ఒకటి, అయ్యో బేత్సాయిదా అనేది ఒకటి. ఇవి 2 కూడా 2 ప్రాంతాలు. ఈ 2 ప్రాంతాలను ఉద్దేశించి చెబుతూ మీ మధ్యను చేయబడిన అద్భుతములు, ఆ ప్రాంతాలు ఏం చేశారట? ఆయన అద్భుతాలు చేశారట. ఈ అద్భుతములు మీ మధ్య నేను అనవసరంగా చేశానని చెప్తూ ఉన్నాడు. ఎందుకని ఆయన, నేను మీ మధ్య చేయకుండా తూరు సీదోను పట్టణములలో గనక నేను ఆ యొక్క అద్భుతాలు చేస్తే, చేయబడిన ఎడల ఆ పట్టణములో వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందుకుంటారు అని చెప్తా ఉన్నారు. ఏంటట? తూరు సీదోను పట్టణాల్లో గనక కొరాజీనా బెత్సాయిదా అనేటటువంటి ఆ ప్రాంతాల్లో చేసినటువంటి అద్భుతాలు కనుక చేసుంటే, పూర్వకాలమునందే పూర్వ దినముల యందే వాళ్ళు గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ఏం చేసిందిరట? మారు మనసు. అంటే మారు మనసు పొందుకోవడం అనేది అంత అవసరమా? అంత ఇంపార్టెంటా? అంటే మనం బాప్తిస్మానికి ముందు కూడా ఏం కలిగి ఉండాలి? మారు మనసు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుకోవాలట. అంటే బాప్తిస్మం తీసుకోవడానికి ముందు బాప్తిస్మం అనేది సాక్ష్యం. నేను దేవుని నమ్ముకున్నాను, నాకు ప్రభు అంటే ఇష్టం, నేను ప్రభువు కోసం బ్రతుకుతాను అనేది చెప్పుకోవడానికి బాప్తిస్మం అనేది సాక్ష్యం. అది అంటే ఈ సాక్ష్యం కంటే ముందుగా నువ్వు కలిగి ఉండవలసిందేంటి? మారు మనసు కలిగి ఉన్న తర్వాతనే నీవు అందరి ఎదుట సాక్షిగా, ఇదిగో నేను నా నోటితో ఒప్పుకుంటున్నాను, నేను మీలో ఒకడిని, మీతో పాటుగా నేను దేవుని పనిలో ఒకడిని, సంఘములో ఒకడిని. ఈ విధంగా దేవుని పనిలో ముందుకు రావడానికి బాప్తిస్మం తీసుకుంటాం. బాప్తిస్మం కంటే ముందే మనం మారు మనసు పొందుకుంటాం. ప్రభువారు చెప్తూ ఉన్నారు, అనవసరంగా మీ మధ్య నేను విస్తారమైన అద్భుతాలు చేశాను. ఒకవేళ నేను మీ మధ్య చేయకుండా వాళ్ళ మధ్య కనుక చేస్తుంటే, తూరు సీదోను ప్రాంతాల ఆ వాసుల మధ్య కనుక చేస్తుంటే, వారు ఎప్పుడో గోను బట్ట కట్టుకుందరు, ఎప్పుడో బూడిద పోసుకుని పూర్వకాలమందే మారు మనసు పొందుకుందరు. మారు మనసు పొందుకుని వాళ్ళు నా కోసం బ్రతుకుదురు అని ఆ ప్రాంత వాసుల గురించి ప్రభు వారు ఇస్తున్నటువంటి సాక్ష్యం అండి. నెక్స్ట్ 22వ వచనం, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వార్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. విమర్శ దినమందు, విమర్శ దినం అంటే తీర్పు దినం. తీర్పు తీర్చే రోజు మీ గతి కంటే తూరు సీదోను ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి గతి వార్వదగినదై ఉండునని చెప్తా ఉన్నాడట. అంటే ఈ ఎన్నో అద్భుతాలు, సూచిక్రియలు, మహత్కార్యాలు కళ్ళతో చూసి, చెవులతో విని, వాళ్ళ మధ్య జరిగినటువంటి సందర్భాలు, వాళ్ళకు జరిగినటువంటి సందర్భాలు, ఇవన్నీ చూసి కూడా మీరు మారలేదే. ఒకవేళ ఆ ప్రాంతంలో ఉన్నవారు కనుక
నేను ఈ కార్యాలన్నీ వాళ్ళ మధ్య చేసుంటే వాళ్ళు ఎప్పుడో బాగుపడుదురు అని చెబుతూ విమర్శ దినమందు అంటే తీర్పు దినాన మీ గతి కంటే వాళ్ళ గతే బెటర్ అని చెప్తూ ఉన్నాడండి. అంటే వీళ్ళెంత కఠినాత్ములుగా ఉండిపోయారో చూడండి. వీళ్ళకి అసలు మారు మనసే లేదట. పైన ఆయన బాధపడింది అదే కదా. ఎన్ని విస్తారమైన అద్భుతాలు చేసినా వాళ్ళకి ఏం లేదట, మారు మనస్సు పొందకపోయారట. అందుకనే మీ గతి కంటే వాళ్ళ గతే బెటర్ అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి వార్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. వార్వదగినది అంటే చెప్పుకోవడానికి కొంచెం గొప్పగా ఉంటుందట. అంటే యావయ్యా ఎందుకు మీరు ఈ శిక్షలోనికి వచ్చారంటే మేము దేవుని మాట వినలేదయ్యా అని చెప్పుకోవడానికి బాగుంటుందంట వాళ్ళ పరిస్థితి. కానీ కొరజిన బెత్సయిదా అనే పట్టణస్థుల గతి ఎలా ఉంటుందట, వాళ్ళకంటే భయంకరమైన పరిస్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారట. అదే వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. తర్వాత 23వ వచనంలో కపెర్నహూమ ఆకాశము మట్టునకు హెచ్చింపబడిదవా, నీవు పాతాళమునకు దిగిపోవుదువు. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. ఇక్కడ మరొక ప్రాంతం గురించి చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ ప్రాంతం? కపెర్నహూము. కపెర్నహూమ్. ఈ కపెర్నహూము గురించి చెబుతూ ఏం చెప్తూ ఉన్నారు మరలా? ఈ కపెర్నహూము అనేటటువంటి ప్రాంతం ఆకాశము మట్టుకు హెచ్చింపబడదువా అంటే ఆ ప్రాంతానికి ఆ ప్రాంతమే ఆకాశానికి హెచ్చింపబడుతుందా ఏంటి? ఆ ప్రాంతానికి ఆ ప్రాంతమే దానికి అదే హెచ్చింపబడుతుందా? ఇక్కడ ప్రాంతం అంటే కపెర్నహూము అంటే కపెర్నహూము ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులు ఆకాశము మట్టుకు హెచ్చింపబడినవా. మనకు బాబేలు గోపురం గురించి తెలుసు. ఆదికాండం 11వ అధ్యాయంలో కనపడుతుంది బాబేలు గోపురం. అక్కడ ఏమనుకున్నారు ప్రజలు? వాళ్ళందరికీ ఒకటే భాష, ఒకటే మాట. ఈ భూమి మీద కట్టినటువంటి ఆ యొక్క భవనం ఊరు ఆకాశాన్ని తాకాలి అనుకున్నారండి. బాబేలు గోపురం ఆ ప్రాంతం వాళ్ళు కట్టినటువంటి కట్టడం భూమి మీద కడితే ఆకాశాన్ని తాకాలి అన్నారు. ఆకాశమునంటూ శిఖరం కట్టాలనుకున్నారు. అలాగ కట్టి భూమి మీద పేరు సంపాదించుకోవాలనుకున్నారు. పేరు సంపాదించుకోవాలనుకున్నారు. ఈ మధ్య దేశాల మధ్య ఒక ట్రెండ్ అనేది నడుస్తూ ఉంది. దేశాల మధ్య ఎలాంటి ట్రెండ్ అంటే అన్ని దేశాల కంటే ఎత్తైన శిఖరాన్ని ఒకటి కట్టుకోవాలి, ఎత్తైన విగ్రహాన్ని ఒకటి పెట్టాలి. దానికి మించినటువంటి హైట్లో ఆ శిఖరం కానీ ఆ విగ్రహం కానీ ఉండకూడదు. అప్పుడు దాని గురించి ప్రపంచ న్యూస్ మీడియాలో ఆ వార్తలన్నీ కవర్ చేసి విమానంలో దాన్ని చూసే అంత హైట్లో అది ఉండి ప్రపంచమంతా కూడా ఆ న్యూస్ స్ప్రెడ్ అవుతూ ఉంటే ఆ దేశం యొక్క కీర్తి పతాకం అనేది ప్రపంచం నలుమూలలా ఎగరాలి. ప్రపంచమంతా మా గురించే చెప్పుకోవాలంటే పేరు సంపాదించుకోవాలి. ఉదాహరణకు బుర్జ్ ఖలీఫా ఉందా? ప్రపంచంలో ఎత్తైన బిల్డింగ్ అదే. దాన్ని మించినటువంటి ఎత్తైన బిల్డింగ్ ఎక్కడా లేదు, మరెక్కడా లేదు. దుబాయ్లో ఉంటుంది. దాని ముందు సెల్ఫీలు దిగేవారు. స్వాతంత్ర దినోత్సవం రోజున ఆ యొక్క బిల్డింగ్ మీద, బిల్డింగ్ అంటే చిన్నదేం కాదు, దాని మీద ఫ్లాగ్ అనేది చూపించడాలు, సినిమా యాక్టర్ల ఫోటోలు చూపించడాలు, కొన్ని ఫెస్టివల్స్లో దాని మీద లైటింగ్లో చూపించడాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సెలబ్రిటీలు అందరూ కూడా అందులో ఫ్లాట్లు కొనుక్కుంటారు, కోటాను రూపాయలు. అంటే బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ ఉందంటే ప్రపంచంలో వాడంత ధనవంతుడు ఇంకెవరు ఉండరు కదా, పేరు సంపాదించుకోవడానికి. అలాగే బాబేలు గోపురం, అలాగే ఈ కపెర్నహూమ్ అనే పట్టణంలో ఉన్నటువంటి వారు కూడా ప్రపంచమంతా మా వైపే చూడాలి, పేరు సంపాదించుకోవాలనుకున్నారట. తమకు తాము హెచ్చించుకుంటున్నారట. కాబట్టి అందుకనే ప్రభువు మాట్లాడుతూ కపెర్నహూమా ఆకాశము మట్టునకు హెచ్చింపబడినవా,
నీవు పాతాళము వరకు దిగిపోవుదు, పాతాళము వరకు దిగిపోవుదు. అంటే ఎంత గొప్పగా హెచ్చింపబడిందో ఆ ప్రాంతం అంత కిందకి పడిపోతుంది, అంత అధపాతాళానికి దిగిపోతుంది అని చెబుతూ, పాతాళానికి దిగిపోయేదువు నీలో చేయబడిన అద్భుతాలు. అంటే అక్కడ కూడా ఏం చేశారట, ఆయన అద్భుతాలు చేశారట. ఎక్కడ? కపెర్నహూం అనేటటువంటి ప్రాంతంలో. ఇప్పటికీ కూడా కపెర్నహూం అనే ప్రాంతం అదే పేరుతో పిలువబడుతుంది. ఎప్పుడైనా ఇజ్రాయేల్ వెళ్తే చూడొచ్చు. కపెర్నహూం అనేటటువంటి ప్రాంతం ఎప్పటికీ కనబడుతూ ఉంది, పేరు కూడా మారలేదు, కపెర్నహూం. కావండి, ఈ కపెర్నహూము గురించి చెబుతూ నీలో చేయబడిన అద్భుతాలు అంటున్నాడు. అంటే కపెర్నహూం అనే ప్రాంతంలో కూడా ఆయన ఏం చేశారట, అద్భుతాలు చేశారట. సొదొమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును. నీలో చేయబడిన అద్భుతాలు కనుక ఒకవేళ సొదొమ ప్రాంతంలో కనుక చేసుంటే అది నేటి వరకు నిలిచి ఉండును అన్నారు. అంటే నేటి వరకు నిలిచి ఉండును అన్నారు అంటే ఇప్పుడు ఆ సొదొమ పట్టణం నేటి వరకు లేదా? లేదు. ఏమైంది? ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిసి నాశనమైపోయింది. ఎప్పటికీ కూడా సొదొమ గొమొర్రా అనేటటువంటి ప్రాంతాలు అదే పేరుతో పిలువబడతా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూస్తే కనుక ఎప్పటికీ కూడా అగ్ని గంధకాలు కురిసి, గంధకం అనగా పాస్పరస్, అక్కడ మట్టి కానీ వేరొక భూమి కానీ మొక్కలు మొలవడం కానీ లేక చెట్లు ఉండటం కానీ నీళ్ళు ఉండటం కానీ ఏమీ లేదు. విపరీతమైన వేడి. అక్కడ ఉన్నటువంటిది అంతా కూడా బూడిదమయమైపోయింది. మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళి దేంతో అయినా కనుక తవ్వితే డైరెక్ట్ చేయబెట్టారు, చేయి తినేస్తుంది. ఇప్పటికీ కూడా పాస్పరస్ ఉంది, అక్కడ గంధకం ఉంది. అది భూమి మీద దొరికేటటువంటి గంధకాల కంటే ఎక్కువ పవర్ఫుల్, ఎక్కువ ఆ శక్తిని కలిగి ఉంది. ఆ గంధకాన్ని కనుక తీసి బయట పెడితే పొగ వస్తుంది. ఆ గంధకాన్ని తీసి జస్ట్ అలాగా స్పార్క్ పెడితే దాని మీద మండుతూ ఉంది. ఇప్పటికీ మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, సొదొమ గొమొర్రా ప్రాంతాల గురించి సెర్చ్ చేస్తే కనుక మీకు అగ్ని గంధకాలు అక్కడ ఆ ప్రాంతాల్లో ఉన్నట్టుగా బూడిదిగా తెల్లగా పాలిపోయి ఉంటుంది. ఆ రాళ్ళు కనుక మీరు బయటికి తీసి దాన్ని జస్ట్ అలాగా అగ్గిపెట్టితో వెలిగిస్తే వెలుగుతూ ఉంటుంది. గ్రీన్ లైట్ వస్తూ ఉంటుంది, బ్లూ లైట్ వస్తూ ఉంటుంది, మన గ్యాస్ ఫ్లేమ్ వస్తుంది కదా, అలాగుంటుంది. అక్కడ మొక్కలు మొలవవు. ఎక్కడిది పాస్పరస్ అంతా? ఈ గంధకం ఎక్కడిది అంటే ఏమండి, ఆకాశం నుండి కురిసిందట. ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపిస్తానని దేవుడు చెప్పాడుగా, అక్కడ ఆల్రెడీ కురిసింది. ఒకవేళ ప్రభువారు అంటున్నారు, కపెర్నహూమా నీలో చేయబడినటువంటి అద్భుతాలు కనుక ఆ సొదొమ ప్రాంతంలో చేసి ఉంటే అది నేటి వరకు నిలిచి ఉండను. ఇప్పుడు అది లేదు. ఆ ప్రాంతం అనేది జస్ట్ అలా ఉంది, కానీ అక్కడ మనుషులు లేరు, జంతువులు లేరు, పక్షులు లేవు, పురుగులు లేవు, చెట్లు లేవు, ఏమీ లేవు. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించండి, మీ దగ్గర చేసినటువంటి సూచక్రియలు అక్కడ చేసుంటే, అద్భుతాలు చేసుంటే వారు మారుదురు కదా, ఆ ప్రాంతం ఎప్పటికీ ఉండును కదా అంటున్నారు. అంటే ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించింది ఎవరైనా? ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను మీ దగ్గరకు వచ్చి మీకు ఏం చేశాను? ఇక్కడ అద్భుతాలు చేశాను. ఒకవేళ అక్కడే కనుక చేసుంటే ఆ పట్టణం నేటికి నిలిచి ఉండును కదా అంటున్నాడు. అంటే అక్కడ అద్భుతాలు చేయలేదు ఈయన. ఏం చేశాడు అక్కడ ఈయన? ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించాడు. అంటే చెప్పగానే చెప్తా ఉన్నాడు, ఆ పాత నిబంధన ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాలను నాశనం చేసింది ఎవరిని అని? నేనే. చెప్పగానే చెప్తా ఉన్నాడు, నేను మీ మధ్య ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేశాను కదా. ఒకవేళ ఇవన్నీ చేయటం మానేసి అక్కడ కనుక నేను చేసుంటే, అక్కడ అద్భుతాలు చేయకుండా ఏం చేసాడు మరి ఆయన? అగ్ని గంధకాలు కురిపించాడు. అగ్ని గంధకాలు కురిపించడం మాని అద్భుతాలు కనుక చేసి ఉన్నాడు అనుకోండి, ఆ పట్టణ నేటికి నిలిచి ఉండును అని ప్రభువారు మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి మనం. నెక్స్ట్, విమర్శ దినమందు
నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. విమర్శ దినం. ఏంటా విమర్శ దినం? విమర్శ దినం అంటే ఏంటండి? తీర్పు. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. విమర్శ దినం అంటే తీర్పు దినం. ఎప్పుడు? ఒకవేళ నేను మీ మధ్య చేయకుండగా, నా సమయం అంతా మీ మధ్యలో నేను వెచ్చించకుండా వాళ్ళ కోసం కనుక నేను ఉపయోగించి ఉండుంటే, ఒకానొక రోజు తీర్పు దినం ఉంది కదా, తీర్పు దినాన మీకంటే వాళ్ళు బెటర్ పొజిషన్లో ఉందురు, మీకంటే వాళ్ళు గొప్పగా ఉందురు అని ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నారండి. నీలో చేయబడిన అద్భుతములు సొదొమలో చేసిన ఎడల అది నేటి వరకు నిలిచిండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి వారవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. వారవదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఏంటి విమర్శ దినము అనగా? ఒకానొక రోజున తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఆ తీర్పు దినం అనేది చాలా బెటర్గా ఉండేది. మీకంటే వాళ్ళ పరిస్థితే బాగుండేది, కానీ మీరేం చేసుకున్నారు? మీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నారు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు కదా. సొదొమ పట్టణస్థులు, గొమొర్రా పట్టణస్థులు వాళ్ళకి ఇవ్వబడిన ఆపర్చునిటీ, అవకాశాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. మీకు ఇవ్వబడినటువంటి అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నారు. కానీ మీకంటే వాళ్ళు చాలా బెటర్ అని ఒక పోలిక ప్రభు వారు పోల్చి చెప్తా ఉన్నారు చూడండి. ఒక పోలికను చెప్తా ఉన్నారు చూడండి. అంటే ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు, ప్రభువారు ఈ మనుషుల మధ్య బ్రతికినప్పుడు, ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన చాలా చాలా సమయాన్ని మనుషులందరి కోసం ఉపయోగించారు. మనుషులందరూ కూడా ఏమవ్వాలని కోరుకున్నారు? ఆయన మారు మనసు పొందాలని కోరుకున్నారండి. కానీ వీళ్ళకి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. వాళ్ళు మారు మనసు పొందుకోలేదు, వీళ్ళు కూడా మారు మనసు పొందుకోలేదు. మరి మారు మనసు పొందుకోనకపోతే నష్టమా లాభమా? వాళ్ళ గతి అని ఇద్దరు చూపిస్తూ ఉన్నాడు. అంటే ప్రస్తుతం ఆ కపెర్నహూములో బ్రతుకున్న వారిని, సొదొమలో చనిపోయిన 25 వచనం. ఆ సమయమున యేసు చెప్పునదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఇక్కడ మరలా మాట్లాడేది వారితోనైనప్పటికీ మరలా వేరొక విషయాలను లేదా వేరొక సందర్భాలను ప్రభువారు ప్రస్తావించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమని? ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అంటే అక్కడ కొన్ని సందర్భాల గురించి మాట్లాడారు కదా పైన ఉన్నటువంటి సందర్భాల్లో. అవి జ్ఞానులకు వివేకము గల వారికి తెలియలేదట, పసిబాలురకు బయలుపరిచారట. అక్కడ ఉన్న పసిబాలురు ఎవరు? పసిపిల్లలు ఉన్నారా ఎవరన్నా అక్కడ? మరి ఎవరు పసిబాలురు అంటే? ప్రభువారి యొక్క శిష్యులు, ప్రభువారి యొక్క శిష్యులండి. అంటే పాత నిబంధన కాలంలో మహా మేధావులుగా ఉండి జ్ఞానులమని చెప్పుకుని, వివేకులమని చెప్పుకుని,
మేము దేవుని వారసులమని చెప్పుకుని, దేవుని పిల్లలమని చెప్పుకుని, ధర్మశాస్త్ర సంబంధులమని చెప్పుకుని, అబ్రహాము పిల్లలము అని చెప్పుకుని, పితరులు మా వాళ్ళు అని చెప్పుకుని ఎన్నో గొప్పలు, ఎంతో హడావుడి కలిగినటువంటి ధర్మశాస్త్ర సంబంధమైన వారు ఆ రోజులో ఉన్నప్పటికీ వాళ్లకు తెలియనటువంటి సంగతులన్నీ కూడా ప్రభువారు తన శిష్యులకు నేర్పించారట, తన శిష్యులకు తెలియజేశారట. పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతిస్తున్నాను అన్నారు. బైబిల్లో ఈరోజు నేడున్నటువంటి ప్రస్తుత దినాలలో అనేక మంది మేము ఆత్మజ్ఞానులమని, దైవజ్ఞానులమని, మాకు బైబిల్ బాగా తెలుసు అని, మేము బైబిల్ పండితులమని, బైబిల్లో మహాజ్ఞానులమని చెప్పుకునేవారు అనేక మంది ఉన్నారు. లక్షల్లో ఉన్నారండి. వాళ్ళు ఎవరిని మనం టచ్ చేసినా బైబిల్లో ఈ చివరి నుంచి ఆ చివరికి మాకు వచ్చి అంటారు, ప్రతి పుస్తకం మాకు తెలుసు అంటారు, ప్రతి వచనము మాకు తెలుసు అంటారు. మా సంఘమే పరలోకానికి ఎత్తబడే సంఘం అంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారని డైరెక్ట్గానే చెప్తారు. వాళ్ళందరూ కూడా బైబిల్లో మాకు తెలిసినటువంటి సంగతులు ఇంకెవరికి తెలియదు అంటారు. మేము బైబిల్లో పండితులు మహాజ్ఞానులు అంటారండి. కానీ నిజానికి చెప్తా ఉన్నాను, ఈరోజు బైబిల్లో అనేక మందికి వానమాలు కూడా రావు. బైబిల్లో పుస్తకాలు తెలిసిన, అందులో రాయబడినటువంటి సంగతులు సందర్భాలు తెలిసిన, కానీ నిజమైన వాక్య జ్ఞానం అనేది వాళ్ళ దగ్గర లేదు. అందులో రాయబడినటువంటి విషయాల యొక్క పరిపూర్ణమైన అర్థాలు వారికి తెలియదు, అందులో జ్ఞానం వాళ్ళకి తెలియదు, ఆత్మానుసారమైన సంగతులు వాళ్ళకి తెలియదు. కానీ ఏమని చెప్పుకుంటారంటే మేము బైబిల్లో చాలా గొప్ప వాళ్ళమని. నిజానికి ప్రభువారు చెప్తా ఉన్నారు, ఇంత జ్ఞానులమని, గొప్ప వాళ్ళమని, వివేకులమని చెప్పుకునే వాళ్ళకు ఈ సంగతులు మరుగు చేసి అంటే దాచేసి పసిబాలురకు బయలుపరిచినావు. వాళ్ళందరితో పోలిస్తే నేను చిన్నపిల్లనే, కానీ తండ్రి అనేది వాళ్ళకు దాచబడింది, తండ్రి అనేది నాకు బయలుపరచబడింది. అలాగా సమరయ స్త్రీ కోసం అనేక గొప్ప గొప్ప సేవకులకి దాచబడింది, మరుగు చేయబడింది. మనకది ఓపెన్ చేయబడింది. మనకు రహస్యంగా లేదది, తేట తెల్లంగా బయలుపరచబడింది. ఫిలిప్పు అడుగుతాడుగా, తండ్రిని మాకు కనబరచు అని. అనేక మంది తండ్రి అంటే వేరేగా ఉన్నారనే ఆలోచనతో ఇప్పటికీ కూడా ఉన్నారు. తండ్రి ఎలా ఉన్నాడో, తండ్రి అంటే ఏంటో మనకు బయలుపరచబడింది. పసిబాలురకు నీవు బయలుపరిచినావని నిన్ను స్తుతిస్తున్నానని ప్రభువారు చెప్తా ఉన్నారండి. ఆ రోజు ప్రభువారి శిష్యులకి పరలోకపు సంగతులన్నీ, ఆ జ్ఞానమంతా, ఆయనలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా అంతకుముందు ఉన్నటువంటి జ్ఞానులము, వివేకులము, మాకన్నీ తెలుసు అనుకున్న వాళ్ళకి ఏమీ వాళ్ళకు తెలియపరచబడలేదు, కానీ బయలుపరచబడలేదు. కానీ ఏమీ తెలియని సామాన్యులుగా, చేపలు పట్టుకునేవారిగా, సాధారణమైన జీవితాన్ని గడిపేటటువంటి వారిగా ఉన్నటువంటి ప్రభువారి యొక్క శిష్యులకి ఆ రోజు తేట తెల్లంగా అన్ని విషయాలు తెలిసాయి, మిగిలిన వాళ్ళకి తెలియలేదు. ఈరోజు కూడా సమాజంలో అనేక మంది గొప్ప గొప్పలు, సెలబ్రిటీలుగా, స్టార్స్గా, చలామణిలో ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు, చాలా గొప్ప వాళ్ళుగా. కానీ వాళ్ళెవ్వరికీ తెలియనటువంటి బైబిల్ మహాజ్ఞాన సంగతులన్నీ కూడా దేవుడు మనకు బయలుపరిచారు కనుక మనము కూడా ఆయనకు స్తుతులు చెల్లింపవలసినటువంటి వారముగా ఉన్నాము. నిన్ను స్తుతిస్తున్నానని ప్రభువారు చెప్తూ ఉన్నారు. అంటే నిన్ను స్తుతించడం అంటే సపరేట్గా ఇంకొక దేవుణ్ణి యేసువారు స్తుతించడం కాదు. ఆయన ఆల్రెడీ అన్నింటినీ కూడా ముందుగానే నిర్ణయించుకుని, వ్రాసుకుని, ఆయన అన్నింటినీ కూడా ముందుగానే ప్రతి దానిని కూడా ఆయన సంకల్పించుకుని ఈ లోకానికి వచ్చారు కదా, దానిని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. తర్వాత అవును తండ్రి, ఇలాగూ చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. అవును తండ్రి, ఇలాగూ చేయుట నీ దృష్టికి అనుకూలమాయను అంటే ఆయన ఎవరికి పరలోక రాజ్యపు సంగతులు చెప్పాలనుకున్నాడో వాళ్ళకే చెప్తాడు. అందుకని అంటాడు కదా, నేను ఆకర్షించితేనే కానీ
ఎవడు నా యొద్దకు రాడంటాడు. నా తండ్రి ఆకర్షించితేనే కానీ ఎవడు నా యొద్దకు రాడంటాడు. కారణం ఏంటంటే ఆయన ఎవరైతే పరలోకానికి అర్హులో వాళ్ళ జాబితా ఒకటి రెడీ చేసుకున్నాడు. ఆ జాబితాలో ఉన్నవాడు ఎక్కడున్నా సరే పరుగున ఆయన దగ్గరకు వస్తాడు. ఆయన సత్యాన్ని అంగీకరిస్తాడు. ఒకవేళ అంగీకరించలేదా కర్మ కాలిపోయినట్టే. అందుకనే కొంతమంది మాత్రమే ప్రభువారు ఏమంటారంటే వాళ్ళు వినినను వినకపోయినా నీ బాధ్యత ఏంటంటే చెప్పేసి వచ్చేయంటాడు అంతే. మరి వినకపోతే ఎందుకు ప్రభు అంటే నువ్వు చెప్పేసి వచ్చే చాలు, తర్వాత నేను చూసుకుంటా. ఎందుకంటే ఒకానొక రోజున వాళ్ళందరి మీద ఏం చేయాలి? నేరస్థాపన చేయాలి. అంటే సాక్షి ఉండాలిగా. సాక్షి ఉండాలంటే ఎవరొకరు చెప్పాలిగా. మేము కూడా అందుకని సువార్త ప్రకటించేది. వాళ్ళు వింటారా వినరనేది తర్వాత, నమ్ముతారా నమ్మరనేది తర్వాత. మొత్తానికైతే వాడి జీవితంలో ఒక్కసారైనా యేసుక్రీస్తే దేవుడు అనేది వాడికి అర్థం అవ్వాలి. బోధ పట్టుకున్నాడు, చదివేసి వెళ్ళిపోయాడు, అయిపోయాడట్టే. కళ్ళు మూసుకుని వెళ్ళాడు కదా ఎవడను. వీళ్ళు ఎవర్రా, ఎందుకు వచ్చారురా, అసలు ఏమి రాస్తారా అని ఆ ఇంటెన్షన్తో అయినా ఒకసారి చూస్తాడు. కనబడుతుంది యేసుక్రీస్తే నిజమైన దేవుడు. చాలది. 100 మాటలు చెప్పక్కర్లొద్దు, గంట ప్రసంగం చేయక్కర్లొద్దు. నిజంగానండి వారానికి 4 రోజులు ఈ విధంగా దేవుని మందిరాల్లోనూ కృతజ్ఞత కూడికల్లోనూ ఆరాధనలోనూ ఇలాగ చెప్పడం కంటే ఆ రోడ్డు మీద బోర్డు పట్టుకుని గంట నిలబడితే చాలండి, పరలోకం ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే అనేకులను సాక్షులుగా నిలబెట్టడానికి అదే. ఇక్కడ మనమే ఉంటాం, ఎప్పుడు మనమే మాట్లాడుకుంటాం, మనమే చదువుకుంటాం, మనమే చెప్పుకుంటాం. ఇక్కడ మనం మారాలి అంటే 100 సంవత్సరాలు పట్టవచ్చు, 10 సంవత్సరాలు పట్టవచ్చు. కానీ ప్రపంచమంతా మారడానికి ప్రతి క్రైస్తవుడు 1 నిమిషం కేటాయిస్తే ప్రపంచమంతా మారిపోద్దండి. ఏం మారుతుంది? అయితే దేవుళ్ళకైనా మారాలి, లేకపోతే నరకానికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అందుకనే తండ్రి ఎలాగూ చేయట నీ దృష్టికి అనుకూలమాయను అంటున్నారు ప్రభువారు 27లో. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయన బయలుపరచును ఉద్దేశించినో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ఇందులో చాలా లాజిక్ ఉంది. ఏంటో లాజిక్? అవును తండ్రి ఎలాగూ చేయడం నీ దృష్టికి అనుకూలం అన్నారు. ఈ పైన ఉన్నటువంటి 2 సందర్భాల్లో తండ్రి వేరుగాను కుమారుడు వేరుగాను కనబడుతూ ఉన్నప్పటికీ, అంటే యేసును తండ్రి వేరుగా ఉన్నప్పటికీ, అలా ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది అన్నారు. ఇది కూడా ఓకే. తండ్రి గాక ఎవడును కుమారుణ్ణి ఎరుగడు. కుమారుడు ఎవరికి తెలుసట? తండ్రికే తెలుసట. కుమారుడు గాకను కుమారుడు ఎవరికి ఆయన బయలుపరచును ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు అంటున్నాడు. ఈ వాక్యం చాలండి దేవుడు ఎవరు అర్థం అవడానికి. తండ్రి ఎవరికి తెలుసట? కుమారుడికి తెలుసా? జనాలకి తెలుసా? కుమారుడికే తెలుసట, జనాలకి తెలియదా? తెలియదు. కుమారుడు గాక కుమారుడు ఎవరికైతే తండ్రిని బయలుపరిచిని ఉద్దేశిస్తాడో వాడికి తప్ప తండ్రి ఎవరికి తెలియదట. అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడా లేడా? కాబట్టి ఎంత సింపుల్గా వాళ్ళందరినీ చెదకొట్టేసి మూలన పక్కన పెట్టాడో అర్థం చేసుకోవాలి మనం. పైన సందర్భాలు ఏం చెప్పారు అంటే వివేకులకు అర్థమయ్యేటట్టుగా చెప్పలేదు, జ్ఞానులకు తెలిసినట్టుగా చెప్పలేదు. వాళ్ళకి ఏం చేసావు? నువ్వు మరుగు చేసావు. మరి ఎవరికి బయలుపరిచావు? పసిబాలురకు బయలుపరిచావు అని చెప్పారు. ఏంటా సంగతులు అంటే పరలోక రాజ్యపు సంగతులు. ఆ పరలోక రాజ్యపు సంగతుల్లో ఏమండి కుమారుడు ఎవరికి తెలుసట? తండ్రికే తెలుసట. తండ్రికి తప్ప కుమారుడు ఎవరికీ తెలియదట. మరి భూమి మీద ఉన్న వాళ్ళందరికీ కుమారుడు తెలుసు అంటున్నారు. తెలుసా తెలీదా? తెలియదు. తండ్రికే తెలుసట కుమారుడు. తండ్రికి తప్ప భూమి మీద ఉన్న ఎవరికి కుమారుడు తెలియదట. మరి వచ్చింది ఎవరు? మాట్లాడింది ఎవరు? కుమారుడు అంటే ఆయన నీకు తెలియదని ఆయన చెప్తా ఉన్నాడు. కుమారుడు ఎవరు మీకు తెలియదని ఆయన చెప్తా ఉన్నాడు. మరి కుమారుడు ఎవరికి తెలుసట? తండ్రికే తెలుసట. వచ్చిన ఆయన గురించి భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరికీ తెలియదట. మరి ఇప్పుడు ఎవరికీ తెలియదంటే నాకు తెలుసు నువ్వు కుమారుడు అంటే ఎలాగా?
తండ్రికే తెలుసట కుమారుడు ఎవరు. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎవరికి కుమారుడు ఎవరో తెలియదట. తండ్రికే తెలుసు, తండ్రికే తెలుసు. అదేవిధంగా ఆ తండ్రి ఎవరికి తెలుసు? తండ్రి గాక కుమారుడు గాక కుమారుడు ఎవరికి బయలుపరచును ఉద్దేశించునో వాడు గాక మరి ఎవరికి తండ్రి తెలియదట. ఈ వచ్చినటువంటి ఆయనకి తండ్రి తెలుసట, ఆయనకి తప్ప ఇంకెవరికి తండ్రి తెలియదట. ఆయనకు తప్ప, వచ్చిన ఆయనకి తప్ప తండ్రి ఇంకెవరికి తెలియదట. మరి నేను ఇప్పుడు తండ్రి ఉన్నాడు అన్నాను అనుకో, నాకు తెలిసినట్టే తెలియనట్ట? తెలియదు అని. అయితే ఈ కుమారుడు అంటున్నామే, ఈయన ఎవరికైతే తండ్రిని బయలుపరచును ఉద్దేశిస్తాడో అంటే చెప్పాలనుకుంటాడో వాడికే తెలుసు అతను తండ్రి. మిగిలిన వాళ్ళకు తండ్రి తెలియదట. అసలు ఇప్పుడు కుమారుడు ఉన్నాడా లేడా? అసలు ఇప్పుడు తండ్రి ఉన్నాడా లేడా? తండ్రి ఉన్నాడో లేడో కూడా జనాలకు తెలియదు. కుమారుడు ఉన్నాడో లేడో జనాలకు తెలియదు. యేసుకే తెలుసు తండ్రి ఉన్నాడా లేడా. తండ్రికే తెలుసు యేసు ఉన్నాడా లేడా. ఎవరి యేసు ఎవరి తండ్రి అంటే ఏమండి ఎవరికి తెలియదు. నేను ఎవరికైతే బయలుపరచును ఉద్దేశిస్తానో వాళ్ళకే తెలుసు. పసిబాలురకే నేను బయలుపరిచాను తప్ప జ్ఞానులకు తెలియదు అన్నాడు. ఇప్పుడు బైబిల్లో నేను మహాజ్ఞాన పండితులు 3 దేవులు అన్నాడు అనుకోండి, వాళ్ళకి తెలిసినట్ట తెలియనట్ట? తెలియదు. తండ్రి ఉన్నాడు ఇదిగో నాకు అర్థమైంది అన్నాడు అనుకోండి, తెలిసినట్ట తెలియనట్ట? తెలియదు. నేను జ్ఞానిని, వివేకిని, బైబిల్ పండితుల్ని, మహాజ్ఞానాన్ని, అది ఇది అని ఎవడైతే పెద్ద డబ్బా కొట్టాడో వాడికి తెలియదు. పసిబాలురకే నేను తెలియజేస్తాను అన్నాడు. వారికి ఏమని చెప్పాడు? తండ్రికే కుమారుడు తెలుసు అన్నాడు. కుమారునికే తండ్రి తెలుసు తప్ప ఇంకెవరికే తెలియదు. మీరు ఎవరినైతే తండ్రి 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 అంటున్నారో అది మీకు తెలియదు, పప్పులు కాలేశారు అన్నాడు. మీరు ఎవరైతే తండ్రికి కుమారుడు ఉన్నాడు, కుమారుడైన దేవుడు అన్నాడో అది మీకు తెలియదు, మీరు కూడా పప్పులు కాలేశారు అన్నారు. మరి ఎవరికి తెలుసాయి అంటే కుమారుడుగా వచ్చినటువంటి తండ్రి ఆయన ఎవరికైతే ఆయన ఉద్దేశాలను బయలుపరచుని ఉద్దేశిస్తాడో వాళ్ళకే తెలుసు తప్ప ఇంక మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియదు. తెలుసు అనుకుంటే అది మీ కర్మ అన్నాడు అంతే. అంటే ఈరోజు క్రైస్తవ్యానికి ఏం తెలియదంటే తండ్రి ఎవరో తెలియదు, కుమారుడు ఎవరో తెలియదు, తండ్రి కుమారుడో తెలియదు, కుమారుడే తండ్రి తెలియదు, 3 దేవుళ్ళో తెలియదు, 2 తెలియదు, 1 తెలియదు, ఏమీ తెలియదు. మరి ఎవరికి తెలుసు? ప్రభు ఎవరికైతే బయలుపరచును ఉద్దేశిస్తాడో వాళ్ళకు తెలుసు. నేనంటాను నాకు తెలుసు. ఎందుకని? ఇదేంటో గర్వంతో ఉప్పొంగిపోయే మాట కాదు. పౌలు గారు అంటారు, నేను క్రైస్తవుడైనందుకు గర్విస్తున్నానంటాడు. ఎందుకు గర్వించాలి? ఆయనకి తెలుసు కాబట్టి. మరి మిగిలిన వాళ్ళకి తెలుసు అనుకుంటున్నారు, కానీ అందరూ కూడా ఏమయ్యారు? తప్పును రైట్ అనుకుంటున్నారు, రైట్నేమో తప్పు అనుకుంటున్నారు. అందరూ తెలుసని అనుకుంటున్నారు. అందుకనే కదా భిన్నమైన సువార్త తట్టుకు వెళ్ళిపోయారు. అందరికీ తెలుసు అనుకుంటున్నారు. శిష్యులు కూడా అలాగే అనుకున్నారు ముందుగానే, కానీ ఎవరికి తెలియదండి. నేను ప్రభువునందు అతిశయపడతా ఉన్నాను, ప్రభువునందు అతిశయిస్తా ఉన్నాను అన్నాడు. ప్రభువునందే. మరి మిగిలిన వాళ్ళని పక్కన పెట్టాడు. ఎందుకని పక్కన పెట్టాడు? ఆయనే సమస్తం, ఆయనే సమస్తానికి ఆధారం. ఆయన లేకుండా ఇంకేమీ లేదు, ఆయనే అన్నీ కూడా. కనుక యేసుక్రీస్తు వారు ఎవరికైతే ఆయన సంగతులను తెలియచెప్పాలనుకుంటాడో, ఎవరికి? వివేకం అనుకున్న వాళ్ళకి కాదు, జ్ఞానులు అనుకున్న వాళ్ళకి కాదు, తెలివైన వాళ్ళు అనుకున్న వాళ్ళకి కాదు, మహాజ్ఞానులు ఆత్మజ్ఞానులు అనుకున్న వాళ్ళకి కాదు, పసిబాలురకు. ఈరోజు సెలబ్రిటీలుగా కారులోను మేడల్లోను గొప్ప గొప్ప హోదాలు ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళెవరికి బయలుపరచబడని సంగతులు దేవుడు నా ద్వారా మనందరికీ కూడా తెలియజేశాడు, అందరికీ కూడా. కానీ మనం లోకంలో ఏమైనా గొప్పలుగా కోట్ల రూపాయలు ఉన్నాయా? బోయింగ్ ఫ్లైట్లు ఉన్నాయా? 5 స్టార్ హోటల్ లాంటి విల్లాస్ ఉన్నాయా? మనకి ఏమీ లేవు. అందుకని ఆయన మనల్ని పసిబాలురు అన్నారు. పరలోకం ఎవరికి ఇస్తానన్నాడు ఆయన? గొప్ప గొప్పలుగా కాదుగా. అందుకని ఆయన నేను ఎవరికి బయలుపరచుని ఉద్దేశిస్తానో
వాళ్ళకే తెలుస్తాయి. ఇప్పుడు మనం ఎవరితో కంపేర్ చేసుకోకూడదు, ఎప్పుడును పెద్ద పెద్ద సేవకులతో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళతో కనుక కంపేర్ చేసుకున్నామా మన బ్రతుకులు నాశనం వైపు వెళ్తాయి. చాలామందికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, ఆయన అంత పెద్ద సేవకుడు, ఆయన తెలియదా ఏంటి అని ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. నేనంటాను, ఆయన అంత పెద్ద సేవకుడిగా మీకు కనబడితే వాడు ఒకానొక రోజున దేవుని మీద తిరుగుబాటు చేసి అపవాదికి కుమారునిగా మారిపోయి అపవాది మాట విని వాడి స్థానాన్ని వాడు పోగొట్టుకుని మిఖాయేలు చేతిలో చావు దెబ్బతిని భూమి మీద పడినటువంటి అపవాది సేవకుడు దేవదూత అని నేను చెప్తాను. అంతే తప్ప సెలబ్రిటీ ఏమీ కాదు. ఎవరిని మీరు కేర్ చేయాల్సిన పని లేదు. ఎందులో వాక్యంలో వాడేమి పెద్ద గొప్పేమి కాదు. వాడికి అక్షరం ముక్క కూడా రాలేదు. మనం ఆల్రెడీ గుణింతాలు దాటేసాం. పదాలు పలకడం వచ్చి మనకి అందులో ఉన్న అర్థాలు తెలుసుకుంటూ ఉన్నాం. వాడికి ఇంకా ఆ అంటే ఏంటో తెలియదు. అక్షరాలు కూడా రావు వాళ్ళకి. ఏమండి, మనం చాలా ముందున్నాం, పరలోకానికి చాలా చేరులో ఉన్నాం. మనం అర్థం చేసుకోవాలి. జస్ట్ ఒక అడుగు లేట్లో ఉన్నాం. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని మీరు నిలవబడి నోటితో ఒప్పుకుని బాప్తిసం తీసుకుని చనిపోతే పరలోకం మీదే. అంత దగ్గరలో ఉన్నాం మనం. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ధన్యులు. లేకపోతే అయ్యో పరాజీన, బెత్సాయిదా, సొదొమ గొమొర్రా, తూరు సీదోను, కపెర్నహూమ ఆ ప్రాంత వాసులకు పట్టిన గతి కంటే మీ మధ్య ఎన్నో అద్భుతాలు చేశాను, వాళ్ళ మధ్య చేసింటే బాగుండు అన్నాడు కదా. మీకు ఇన్ని వాక్యాలు చెప్పించాను, వాళ్ళకి ఎవరికైనా చెప్పించిన బాగుండు అని ఒకానొక రోజున సింహాసనాసీనుడై ఉన్నటువంటి క్రీస్తు మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఆ తీర్పులోనికి వెళ్ళొద్దు. ఇక్కడ వరకు టిక్ పెట్టుకోండి. 27 వచనం. మిగిలినటువంటి సందర్భాలు వచ్చే వారాన్ని మనం ఆలోచన చేద్దాం. శ్రద్ధగా విన్న మీ అందరికీ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ